మొత్తానికి పోతే అక్కడికి వెళ్ళిపోతున్నాం టికెట్లో. ఓకేనా? ఏం చేస్తానండి, ఇష్టమైన చోటికి ఎంత దూరమైన వెళ్ళాలి కదా, ఇష్టం కోసం ఎంత దూరమైన వెళ్ళాలి కదా. నాకు చేపలు అంటే చాలా ఇష్టం అండి, చేపలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే చేపలు ఎప్పుడు అంటే చాలా ఇష్టం. బాగుంటుంది అక్కడికి వెళ్ళి ఆ చేపలు తినేస్తాం. చేప మొక్కలు పీసెస్ బడా అని ఎంత ఇది, ఇదంతా ఎంత? 100 రూపాయలా? ఇది ఒకటి చేయన్న, ఇదేనా? అది చూడరా, ఫ్రెష్గా చేశారు. ఇప్పుడు ఫ్రెష్గా కారం కలుపుతున్నారు భయ్య. నేనే ఆయిల్ వేసారు. అండి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ప్లేటు అన్నీ పెట్టుకున్నాను. తెచ్చుకున్న చేపలు ఎప్పుడు ఫుల్ చేప తెచ్చా. డెకరేషన్ బాగా చేశాను కదండి, చూసారు కదా, చేపలు పెట్టారు ఇంకా ప్లేటు. ఇంకా చూసారు మా బుడ్డోడు అవుతే ఎయిటింగ్ ఏం పెడతాడా అని. వాడు తిండగానే నేను తింటా. కానీ ఈ 2 చేపల్లో మనకు ఒరిజినల్ చేపల ఫ్రై ఈ కవర్లో ఉంది. ఓపెన్ చేశానండి. ఇంకా చూసారు ఇలా పెట్టా. మన ఇంట్లో డెకరేషన్ చేస్తా కానీ బయట కొన్నాం కదండి. ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా ఇవ్వలేదు. చేప ఇలా రోస్ట్ బాగా చేశారు. ఇదైతే 100 రూపాయలు తీసుకున్నారండి ఈ చేప. నాకు అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 50 రూపాయల కాడి నుంచి ఉన్నాయి, 50, 70, 100. ఇది 100 రూపాయలు తీసుకున్నా. కొత్త పెద్ద చేప అయితే బాగుంటుందని. చూసారు కదా, వీళ్ళైతే నిమ్మకాయ ఇవ్వలేదు కానీ ఉల్లిపాయలు ఇచ్చారు. ఇంకా చేప అంటే నా డెకరేషన్ చేసేది వాడిని డమ్మీ తిండి ఒరిజినల్. ఇంకా మా వాడు మీద వచ్చేసిందండి చేప. మొత్తం బాగా ఫ్రై అయింది, రోస్ట్. చూసారు కదా, ఇది వచ్చి 100 రూపీస్ అండి. ఓకేనా? అక్కడ 50 రూపాయల చేప కూడా ఉంటుంది. ఇది పడిపోయింది మధ్యలో, సారీ అమ్మ, ఏం లేదు. ఓకేనా? 50 రూపాయలు ఉంటుంది, తర్వాత 70 రూపాయలు ఉంటుంది, తర్వాత 100 రూపాయలు ఉంటుంది. అక్కడే వాళ్ళు చట్నీ చేసి పెడతారన్నమాట. దాని మీద ఇలా వేస్తారు వేడిగా చేసి. దీనిపైన మొత్తం ఉంది కదా, ఇలా వేస్తూ ఉంటారు. దీనిపైన వేసుకుని నంచుకుని తింటే అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. ఓకేనండి? దాన్ని పడుకొని ఉండాలి కాసేపు. ఓకే, ఇంకేం మీకు చెప్పాల్సింది ఏంటంటే అక్కడ వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకోసం నేను తెచ్చుకుని తింటున్నాను ఇక్కడికి. ఇది ఎక్కడ కాదండి, మన రేమత్ నగర్లోనే ఉంటుంది. తిన్నాక దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. బాగా ఉడికిందండి, బాగా నూనెలో బాగా మగ్గింది అన్నమాట. దీంతో పాటు ఉల్లిపాయలు తింటే అదర్సు. నిమ్మకాయ ఇవ్వలేదు, వేసవకాలం కదండి, నిమ్మకాయలు అంటే వాళ్ళు రేట్ ఎక్కువ అంటున్నారు. ఉల్లిపాయలు 100 రూపాయలు కేజీ, 5 కేజీలు 100 రూపాయలు వచ్చేస్తున్నాయి. కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఇచ్చారు, చాలా ఇచ్చారు. ఇవి చాలా ఉల్లిపాయలు ఇచ్చారు. ఓకేనండి? దీనిపై గ్రేవీ వేసుకుని తింటే అదిరిపోద్ది అలా. చేప స్కిన్ మట్టుకి చాలా మంచిది. స్కిన్కి కళ్ళకి చాలా మంచిది చేప. పిల్లలు అయితే మనం ఎప్పుడైనా సండే వండుకుంటే పిల్లలు 2 ముక్కలు తినమని చెప్పండి, ముళ్ళు తీసి పెట్టండి జాగ్రత్తగా. పెద్దోళ్ళు అంటే అలవాటు ఉంటుంది కదా. ఓకేనండి? చేప చూపుతుంది. రేమత్ నగర్ ఉంది కదండి, ఆ సెంటర్లో బాగా అమ్ముతారు. అక్కడ ఎవరైనా రమేష్ మెస్ ఫిష్ స్టాల్ అన్నా సరే ఎవరైనా చెప్తారు, అక్కడ బాగుంటుంది. ఓకేనండి? సూపర్. చాలామంది ముళ్ళులు ఉంటాయని బాధపడతాం, కానీ చేప ఎప్పుడు ఫ్రై ఎవరైనా తినేస్తారు. చేపల పులుసు మట్టి చాలా కష్టంగా తింటారు. ఎందుకంటే అసలు సినిమా చేపల పులుసులో ఉంటుంది. ఆ మొక్కలోంచి ముళ్ళు తీసుకుని తినాలి. ఏ చేపకైనా ముళ్ళు ఉంటుంది. ఫ్రై ఏంటంటే మనకు కనిపిస్తుంది, ఇలా చేపెట్టుకుని తినేస్తాం. కానీ చేపల పులుసులో చాలా ఉంటుంది. కానీ పిల్లలకి చాలా ఇష్టం అది. వీడు మా బంటిగాడు అండి, చూసారు ఎంత అందంగా ఉన్నాడు. ఎత్తున్నా మీకు ఎప్పుడు చూపించలేదు కదా. వీడు లేకపోతే నేను ముద్ద కూడా తిన్నాను.